ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఆరు అంటుంది గుప్తాతోని, అసలు నేను చేసిన పని భాగ్యకి ఈ రకంగా అన్యాయం జరుగుతుందని అసలు ఊహించలేదు అని చెప్పి అనగానే అప్పుడు గుప్తా, నీకు ముందే చెప్పాను బాలిక, మనోహరి యుద్ధ ప్రణాళికతో వచ్చింది అని చెప్పి గెలవబోయేది తనే అని చెప్పి నీకు ముందే హెచ్చరించాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు, సరే గెలవబోయేది మనోహరి అయితే ఆపడానికి నేనున్నాను, నేను అడ్డుకుంటాను, భాగ్యకి వెళ్ళి ఇప్పుడే నిజం చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆరు. ఇక అప్పుడు గుప్తా అంటారు, చూడు బాలిక, నువ్వు విధికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తే తక్షణమే నేను ఇక్కడి నుంచి మా లోకానికి తీసుకెళ్తాను. నిన్ను ఇక్కడ ఉంచినది జస్ట్ జరిగేది వీక్షించడానికి మాత్రమే. నీ ఇష్టానికి చేస్తే మాత్రం నేను నీకు ముందే హెచ్చరించాను, మా లోకానికి తీసుకెళ్ళిపోతాను అనగానే ఇక ఆరు ఏం చేయలేక సైలెంట్ అయిపోతుంది. పక్క బాగి తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. అక్కడే రాతోడు కూడా నించొని బాధపడుతూ ఉంటాడు ఏం చేయలేక. ఇక బాగి రూమ్ దగ్గర కిటికీ దగ్గరకు వచ్చి ఇక బాగిని చూస్తూ ఉంటుంది ఆరు. టైంకి పిల్లలు నలుగురు వచ్చి మిస్సమ్మ అని చెప్పి బాగిని హత్తుకుంటారు. పిల్లలు ఏడుస్తూ మిస్సమ్మని ఇలా అడుగుతూ ఉంటారు, ఈ పెళ్ళిని ఆపుతానన్నావు, మనోహరితో మా నాన్న పెళ్ళి జరగకుండా చేస్తాను అని చెప్పి మాట ఇచ్చావు, మాతోనే ఎప్పటికీ ఉంటానన్నావు కదా మిస్సమ్మ, ఇలా ఏంటి నువ్వు కూడా మా అమ్మలాగే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా, మాకు చాలా భయంగా ఉంది అని చెప్పి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పిల్లలు అంటారు, మిస్సమ్మ మేము ఇక్కడ ఉండలేము, మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక కిటికీ దగ్గర నుంచి చూస్తున్న ఆరు, అయ్యో నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు నేను ఏం చేసి దీన్ని సరిదిద్దగలను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. పక్క మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది, ఈ పిల్లల్ని ఇంకొన్ని రోజులు టార్చర్స్ చేస్తే ఇక ఆ పిల్లలే మేము హాస్టల్కి వెళ్ళిపోతాము అని చెప్పి అమర్కి చెప్తారు. ఇక పిల్లలు గొడవ నాకుండదు, ఆ తర్వాత ఈ ముసలి వాళ్ళ సంగతి చూసుకోవచ్చు అని చెప్పి అనుకుంటుంది మనోహరి బాగి రూమ్లోకి వచ్చి, ఏంటి పిల్లలు ఇక్కడేం చేస్తున్నారు, ఏంటి మిమ్మల్ని కూడా ఇంట్లో నుంచి పంపించేయమంటారా అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడున్న అంజలి పాప కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరిని. ఏంటా చూపు, చెప్పు బయటికి పంపించేనా అని చెప్పి మనోహరి బెదిరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి, పిల్లలు మీరు కింద ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అనగానే ఇక పిల్లలు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ తర్వాత ఇక రాతోడుతూ అంటుంది మనోహరి, ఏంటి నీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా, వెళ్ళు కిందకి అని చెప్పి మనోహరి అన్నంతో ఇక బాగి సూట్ కేసు తీసుకొని రాతోడు కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనోహరి బాగితో మాట్లాడుతుంది, ఏంటమ్మా తెగ సవాల్ చేసావు కదా, ఛాలెంజ్ చేసావు కదా, నన్ను ఇంట్లో నుంచి పంపించాలనుకున్నావు, మీ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంచావు, చూడు కొన్ని గంటలకే నీకు ఎలాంటి టిట్ ఫర్ టాట్ ఇచ్చానో చూసావుగా, నాతో పెట్టుకుంటే పూలితో ఆడినట్టే అని చెప్పి మనోహరి అంటుంది. నువ్వు బంగారం దగ్గర చేసావు కాబట్టి ఇలా చేశాను, అదే నా పెళ్ళి ఆపడానికి పెళ్ళి ఆపేసావనుకో నీ ప్రాణాలు తీసేదాన్ని, చూడు నేర్చుకున్న గుణపాఠం గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడు నా జోలికి రాకు సరేనా అని చెప్పి మనోహరి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఆరు అక్కడే ఉంటుంది కదా, సారీ మిస్సమ్మ ఇదంతా నా వల్లే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఇక బాగి, సరే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక కిందకు వచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే ఇక పిల్లలు మిస్సమ్మ అని చెప్పి మిస్సమ్మని పట్టుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. బాగి ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే, నేను డ్రాప్ చేస్తాను మిస్సమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, పర్లేదు రాతోడు గారు, ఇలా నిందని మోస్తూ నేను ఒక్కదాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకేమీ కొత్త కాదు అని చెప్పి ఇక బాగి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది కదా, ఇక పైనుంచి అమ్మ చూస్తూ ఉంటాడు. ఇక అమ్మని కూడా ఒకసారి బాగి చూస్తుంది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా బాగి వెళ్ళిపోతూ ఉంటే ఇక కరెక్ట్గా మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర అక్కడ ఆరు కనిపిస్తుంది బాగికి. ఇక బాగి ఏం మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత రామ్మూర్తి ఏమైందమ్మా అనగానే ఇక మొత్తం జరిగిందంతా కూడా బాగి చెప్తుందనమాట. బాధపడకమ్మా అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు రామ్మూర్తి. ఆ తర్వాత ఇక మంగళ వంట చేసి, ఇదిగో అమ్మ బాగి వంట చేస్తాను కానీ తిను అని చెప్పి ప్లేట్లో తెచ్చి పెడితే నాకేమీ వద్దు అంటే, సరే అయితే నాకు ఆకలేస్తుంది నేను తినేస్తాను అని చెప్పి మంగళ తినేస్తుంది భోజనం. నెక్స్ట్ డే ఉదయాన్నే పెళ్లి రోజు, అంటే మనోహరికి అలాగే అమర్కి పెళ్ళి అనమాట. ఇక అమర్ తన భార్య ఆరు ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు, కంట్లో నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. మరోపక్క పిల్లలు కూడా చాలా డల్గా ఉంటారు. ఆ తర్వాత ఇటు పక్కన అమర్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెళ్లి కోసం రెడీ అయిపోతారు, కానీ వాళ్ళు కూడా బెంగగా అదోలా కూర్చుని ఉంటారనమాట. ఆ తర్వాత ఇక ఇటు పక్క మనోహరిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు కొంతమంది వచ్చి. ఆ తర్వాత ఇక రెడీ అయిపోగానే మనోహరి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. ఇక నీల వచ్చి రాగానే, ఎలా ఉన్నాను నీల అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, మీకేంటండి దిష్టి బొమ్మలాగా అందంగా ఉన్నారు అనగానే, ఏంటి అని చెప్పి మనోహరి అంటుంది, అదే దిష్టి తగలనంత అందంగా ఉన్నారు అని చెప్పబోయి అలా చెప్పేశాను అని చెప్పి నీల అంటుంది. ఈరోజు నా పెళ్లి రోజు కాబట్టి అప్సెట్ అవ్వకూడదు కాబట్టి నిన్ను వదిలేశాను అని చెప్పి నీలా అంటుంది. ఆ తర్వాత ఇక మనోహరి, అవును బయట అందరి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి అనగానే, పాపం చాలా బాధపడుతున్నారమ్మా అని చెప్పి నీలా అంటూ ఉంటే, గడపబోయే జీవితం గురించి తలుచుకొని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారనమాట అని చెప్పి మనోహరి నీలా నవ్వుకుంటూ ఉంటారు.
తర్వాత మనోహరి అంటుంది నీలాతోని, ఈ రోజు కోసమే ఎన్నేళ్ళగా వెయిట్ చేస్తున్నాను నీలా, తెలుసా నీకు? ఆఖరికి ఈరోజు నా మెళ్ళో అమర్ తాళి కట్టబోతున్నాడు, ఇక 100 ఏళ్ళు నాతోనే కలిసి ఉండిపోతున్నాడు, చావు వరకు నాకు తోడుగా ఉంటాడు అమర్ అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుందన్నమాట మనోహరి. మొహంలో సంతోషం కనిపిస్తుందమ్మా అని చెప్పి నీలా అంటూ ఉంటే, ఆ తర్వాత మనోహరి అంత బాగానే ఉంది కానీ నాకు అమర్కి పెళ్ళి అన్నట్టుగా ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది అనగానే, ఏముందమ్మా వడ్డానం పాపిడి బిళ్ళ అన్నీ ఉన్నాయి కదా, ఏం తగ్గింది అని చెప్పి నీలా అంటూ ఉంటే, నీ మొహమే పెళ్ళికి సంబంధించింది ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది అని చెప్పి మనోహరి అంటుంది. అదే టైంకి పెళ్లి సన్నాయి మేళాలు ఇక వాయించుకుంటూ ఇంట్లోకి రావడంతో, ఇదే నేను కోరుకుంది, ఈ సన్నాయి మేళాలు ఇప్పుడు పూర్తిగా హాయిగా ఉంది, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అసలు ఆరు పెళ్లి జరిగినప్పుడు నేను పక్కన లేకపోయినా కూడా ఆరుకి అమర్కి జరిగిన పెళ్ళి వాళ్ళ సన్నాయి మేళాలు నేను ఎన్ని వేల కిలోమీటర్ల దూరంగా ఉన్నా కూడా నాకు వినిపించాయి, ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నా పెళ్లి సన్నాయి మేళాలు మోగుతూ ఉంటే ఇప్పుడు వాళ్ళ మేళాలు ఆగిపోయాయి, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పి మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. మరోపక్క ఆరు ఆ శబ్దాలు వినలేక, గుప్తా గారు ఆ శబ్దాలని ఆపని చెప్పండి అని చెప్పి అనగానే అప్పుడు గుప్తా ఇలా అంటాడు, కావాలని కష్టాలు కోరుకున్న వాళ్ళని ఎవరు ఏం పేరు పెడతారో నీ విఘ్నతకే వదిలేస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు గుప్తా. పక్క రామూర్తి అలాగే బాగి బాధపడుతూ ఇంట్లో కూర్చుని ఉంటే, ఇక వంట చేస్తున్న మంగళ మనసులో ఇలా అనుకుంటుంది, అసలు ఎవరో పిల్లలు ఏదో అయిపోతున్నారని చెప్పి వాళ్ళకి అలా అనిపిస్తూనే ఇంత బాధపడుతున్నారే, ఇక తన సొంత కూతురు అని చెప్పి ఈయనకి, ఇక వాళ్ళ అక్క పిల్లలే అని చెప్పి ఈ బాగికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పి మనసులో అనుకుంటుంది. మంగళ వచ్చి అంటుంది, అసలు మనోహరి అంత సంతోషంగా పెళ్లి చేసుకుంటూ ఉంటే సంతోషపడాలి కానీ మీరేంటి ఇలా బాధపడుతున్నారు అని చెప్పి అనగానే అప్పుడు రామూర్తి, పెళ్ళంటే అందరూ నలుగురు సంతోషంగా ఉండాలి, ఇలా బాధపడుతూ ఉండు కాదు. కానీ ఈ మనోహరి తన స్వార్థం కోసం ఇంటిల్లిపాదిని అందరినీ ప్రతి ఒక్కరిని బాధపెట్టి తను సంతోషంగా జీవితంలో ఉండాలని చెప్పి ఈ పెళ్లి చేసుకుంటుంది. కుటుంబం కష్టాల్లోకి వెళ్ళబోతుంది, ఇవన్నీ తెలిసి కూడా ఎలా సంతోషంగా ఉండమంటావు చెప్పు అని చెప్పి అరుస్తూ ఉంటాడు రామూర్తి. బాగి అంటుంది, ఊరుకోండి నాన్న, పిన్నికి డబ్బు అనే ముసుగు కమ్మేసింది, తనకి మోసాలు స్వార్థాలు ఇవేవి కనిపించవు అని చెప్పి అంటూ ఉంటే, మంగళ ఏంటి మీరు, నేనేమన్నా మనోహరికి ఆయన పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చానా ఏంటి, నన్ను అంటున్నారు అని చెప్పి అనగానే నిన్ను అని చెప్పి అంటూ ఉంటాడు రామూర్తి. ఈ లోపల రామూర్తికి ఫోన్ వస్తుంది. ఏం చెప్పుతుందో అని చెప్పి మంగళ అంటూ ఉంటే, ఇక బాగి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చిట్టి చిలకమ్మ అక్క ఇంట్లో నుంచి పంపించేసిందా, ఒక మూల కూర్చొని ఏడుస్తున్నావా అని చెప్పి సామెతలాగా చెప్తూ ఉంటుంది. ఎందుకు కాల్ చేసావో అది చెప్పు అని చెప్పి బాగి అంటూ ఉంటే, చెప్తాను, నువ్వు తెగ ఛాలెంజ్లు చేసావు కదా, ఆ ఛాలెంజ్ గుర్తొస్తున్నాయి, ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను అనగానే, ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం చెప్పు అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏం లేదు, నా గెలుపుని నువ్వు చూడడానికి ఇక్కడ లేవు కదా. బాగి అవును లేనక్కడ, గట్టిగా అరిచి చెప్పు, అందరికీ వినిపిస్తుంది, ఇక అప్పుడు పెళ్ళికి మండపానికి తీసుకెళ్లకుండా హాస్పిటల్కి తీసుకెళ్తారు, దీనికి ఏదో వచ్చిందని అని చెప్పి బాగి అంటూ ఉంటే, నీ కోపం నాకు అర్థమవుతుంది బాగి, సరే నా గెలుపు నువ్వు టేస్ట్ చేయాలి కదా, ఉండు ఒక్క నిమిషం అని చెప్పి ఇక పెళ్లి సన్నాయి మేళాలు ఇక బాగికి వినిపించేలాగా ఫోన్ ఏమో సన్నాయి మేళాల దగ్గర పెడుతుందనమాట. ఇక బాగి వినలేక కళ్ళు మూసుకుంటుంది.